ఆత్మలు, ప్రేతాత్మలు, దయ్యాలు ఒక్క శివుడి గుడిలోకి తప్ప వేరే ఏ గుడిలోకి ప్రవేశించలేవు. గరుడ పురాణం ప్రకారం శివుడు భూతాలన్నింటికీ అధిపతి. అందుకే శివుణ్ణి భూతనాథుడని అంటారు. మంచోళ్ళు, చెడ్డోళ్ళు, దేవతలు, రాక్షసులు అనే తేడా శివుడికి అస్సలుండదు. ఆయన ఈ సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని ఎలాంటి భేదభావం లేకుండా సమానంగా చూస్తాడు. అందుకే శివుడు రాక్షసులకి ఎన్నో వరాలు ఇచ్చాడు, ఎన్నో చిక్కుల్ని కొని తెచ్చుకున్నాడు. చనిపోయిన తర్వాత మోక్షం కోసం శ్మశానానికి వెళ్ళిన కొన్ని క్రూరమైన ఆత్మలు ఊరిలోకి వచ్చి జనాన్ని ఇబ్బంది పెట్టేవి. అలా జరగకుండా చూడమని బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రార్థించాడు. దాంతో శ్మశానాన్ని పవిత్ర స్థలంగా మార్చడం కోసం శివుడు అక్కడే నివాసం ఉన్నాడు. మధ్యప్రదేశ్లోని కాకన్మత్ టెంపుల్ని శివుడి కోసం దయ్యాలన్నీ కలిసి ఒక్క రాత్రిలో కట్టాయని నమ్ముతూ ఉంటారు. ఆ టెంపుల్ని ఎవరు కట్టారు అనేది ఇప్పటికీ మిస్టరీనే. హర హర మహాదేవ.